శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ సమయంలో వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది, ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగకుండా ఉంటే ఏ గ్రహాలకు పరిహారం చేయాలి అన్నది ఒక వీడియోగా మనం తెలుసుకుందాం. మరి మీనరాశి వారికి గురువు రాశ్యాధిపతి. మరి గురువు రాశుల వారికి కూడా గురుబలం ఉంటేనే వివాహం జరుగుతుంది. ప్రస్తుతం రాశి యందు శనిగ్రహ సంచారం ఇది చాలా వరకు వివాహానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ఏ ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది రాశిలో శని ఉన్నప్పుడు. అలాగే జాతకుడు కూడా వివాహానికి సిద్ధంగా ఉండడం, ఏదో ఉద్యోగం సరిగ్గా లేదనో, ఏదో అప్పులు ఉన్నాయనో, కుటుంబ పరిస్థితులు బాగులేవనో వివాహానికి సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు వివాహం చేయడానికి అనుకూలంగా ఉండరు. మరి ఇటువంటి వారికి ఎలాగనుకుని ఆలోచిస్తే గురువు ప్రస్తుతం ఈ మిథున రాశిలో మే 37 వరకు ఉంటారు. అయితే ఇది కొంతవరకు మే 31వ తారీఖు లోపల వివాహానికి అనుకూలత ఉంటుంది. ఎందుకంటే మరి ఈ దిశోభావ రాశులైనటువంటి మిథున, కన్య, ధనుస్సు, మీన రాశుల్లో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం ఈ మిగతా 3 దిశోభావ రాశుల మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురువు అటు కన్యని వీక్షిస్తాడు, అటు ధనుస్సుని వీక్షిస్తాడు, యాజ్ వెల్ యాజ్ మన మీనాన్ని కూడా వీక్షిస్తాడు. ఈ కారణం వల్ల వీళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే వివాహం అన్నది మే నెలాలోపు జరిగే అవకాశం ఉన్నది. తప్పితే మళ్ళా ఇంచుమించు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు గురువు ఉచ్చులోకి వస్తాడు. ఎప్పుడైనా రాశ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ఉచ్చులోకి వస్తే జాతకుడు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఆ సమయంలో ఈ మీనరాశి వారు ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా, సంతానం కొరకు ప్రయత్నం చేసినా, వివాహం కొరకు ప్రయత్నం చేసినా, మీరు పెద్దవారైతే మీ పిల్లల యొక్క వివాహానికి ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా ప్రస్తుతం మీనరాశి వారికి గురుబలం ఉన్నది. మరి ఆలస్యానికి కారణం ఏంటంటే మరి రాశి యందు శని, వ్యయమందు రాహు. అయితే ఈ రాహు డిసెంబర్ 5 తర్వాత తన రాశి మారుతూ ఉంటాడు. మకరంలోకి 11లోకి వస్తాడు. ఈ 11లోకి వచ్చినటువంటి రాహు కూడా వివాహానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మరి మీనరాశి వారికి అప్పుడు కొంత బలం తగ్గుతుంది మాట. రాహు 11లోకి వస్తే మరి శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది, గురుబలం కూడా బాగుంటుంది. కాబట్టి యాజ్ వెల్ యాజ్గా ఈ సంవత్సరంలో ఈ ప్రధాన గ్రహాలు చెంతవరకు ఈ సహకరిస్తాయి. అయితే ఏంటంటే కంప్లీట్గా ఈ రాశి వారు గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. గురుగ్రహానికి పరిహారం అంటే రాశ్యాధిపతిగా గురువుకి, రాశి యందు ఉన్నటువంటి శని భగవాన్ని కూడా పరిహారం చేసుకోవాలి. అంటే శని భగవాన్ని పరిహారం చేసుకోవాలంటే నిరంతరం శివుని యొక్క అభిషేకం చేయించుకోవాలి. మీరు స్వయంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవచ్చు, లేదా మీ గృహంలో నిత్యం మీ యొక్క గురువుల పర్యవేక్షణలో ఒక చిన్నదైనటువంటి స్ఫటిక శివలింగాన్ని, స్ఫటికతో చేసిన శివలింగాన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు శివునికి అభిషేకం, పంచామృతాలు, ఆవు పాలు, పంచదార ఏదో ఒకటి అభిషేకం చేస్తూ వీలైతే ప్రతిరోజు ఒక మారేడు దళాన్ని సమర్పించవచ్చు. అంటే ఈ మారేడు దళం ఎలా ఉంటుందంటే రోజు బయట నుంచి కొంత ఎక్కలేదు, మీరు ఒకేసారి కొంత తెచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఒక దాన్ని సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మారేడు దళాలతో శివుణ్ణి మీరు ప్రతిరోజు 41 రోజులు ఈ విధంగా స్ఫటిక లింగానికి అభిషేకం చేయించుకుంటే 100కి 100 పాళ్ళు మీ జాతకంలో ఉన్నటువంటి సర్వదోషాలు పరిహారమై
అటు ఏలినాటి శనిలో నడుస్తున్నటువంటి జన్మశని ప్రభావం తగ్గుతుంది. మీ కుటుంబంలో మీ మదరు మిగతా వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. వివాహానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితిగా ఏర్పడుతుంటుంది. సో ఎప్పటికి కూడా అవటం లేదన్నప్పుడు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. జన్మజాతకంలో మిథున రాశిలో అంటే జన్మజాతకంలో సప్తమ స్థానమైనటువంటి కన్యా రాశిలో పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయా, శుక్రుడు ఏమన్నా ఆ రాశిలో నీచబడి ఉన్నాడా, సప్తమాధిపతి బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, లేదంటే పాపకర్తార యోగంలో ఉన్నాడా, లేదంటే ఈ కన్యా రాశి 2 పాపగ్రహాల మధ్య పడిందా, ఇవన్నీ కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మరి ఎక్కడ ప్రాబ్లం ఉందంటే సప్తమాధిపతి బుధుడు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నాడా, ఇవన్నీ పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి గ్రహానికి పరిహారం చేస్తూ దాని తర్వాత నవాంశ కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ నవాంశ వివాహానికి నవాంశ కంపల్సరీ. నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉంటే 1 అంతకు మించి 2 కానీ 3 కానీ ఉంటే ఆ జాతకుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం, వివాహం అంటేనే దూరంగా ఉంటాడు. అదే సప్తమ భావంలో పాపగ్రహాలు ఉంటే ఈ వివాహం కొరకు ఎవరు సరిగ్గా ప్రయత్నం చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంబంధాలు కూడా సరిగ్గా రాకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక సప్తమ దోషం ఉంటే జాతకుడికి వివాహం అన్నది ఆలస్యం అవుతుంది. వివాహం తర్వాత ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకని నవాంశ కూడా సరి చేసుకొని నవాంశలో ఉన్నటువంటి గ్రహాలకు కూడా మరి మనం పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కంపల్సరీగా మాత్రం ఈ మీనరాశి మీన లగ్నం వారు సప్తమాధిపతి అయినటువంటి సప్తమ భావం అయినటువంటి బుధగ్రహం కన్యారాశి అధిపతి బుధుడికి పరిహారం కంపల్సరీగా చేయించుకోవాలి. బుధుడికి పరిహారం చేయించుకోవడానికి సింపుల్గా మరి విష్ణుమూర్తి ఆలయంలో ప్రతి బుధవారం తులసి దళాలతో తులసి మాలతో అభిషేకించి అర్చన చేయించుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ వివరణపూర్వకంగా అర్థాలతో సహా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి తిరుపతి కానీ ద్వారకా తిరుమల కానీ ఏదైనా ఒక వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కానీ దర్శించి మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు
మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణమవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో 7వ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో 7వ గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న 7వ భావం అంటే మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నా, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో 7వ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా ఈ చంద్రుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్న వారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాలలో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ, అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి వారాయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి 7వ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే 7వ గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.